వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. హెల్దీ పాయసం నవరాత్రి స్పెషల్. అందరికీ హ్యాపీ నవరాత్రులు. పాయసం కోసము పాలల్లో కుంకుమ పువ్వు వేసి పొయ్యి మీద పెట్టాను. 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. బాదం ఒక 2 పిరికిళ్ళు బాదం పొడి చేశాను, పొట్టు తీసి. ఆపి పట్టాలి, లేదంటే నూనె ఎలాగో వచ్చేస్తాయి. బాదము మిక్సీ పట్టినప్పుడు ఆపి పట్టాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మన బాదం పొడి వేసి కలుపుకోవాలి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత కస్టర్డ్ పౌడర్ కలపాలి. కస్టర్డ్ పౌడరు కొంచెం తక్కువ తీసుకోండి, చిక్కగా వద్దనుకున్న వాళ్ళు. 1 స్పూను, నేనైతే 1 స్పూన్ తీసుకున్నాను, సరిపోయింది. వెనీలా ఫ్లేవరు, అందుకని వేరే ఏమీ వేయలేదు నేను. ఈ కస్టర్డ్ పౌడర్ కలిపి కొంచెం ఒక 2 నిమిషాలు కలపంగానే చిక్కగా అవుతుంది మనకి. చిక్కగా అయిన తర్వాత యాలుక్కాయ పొడి వేసుకోవాలి. యాలుక్కాయ పొడి వేసి బంద్ చేసుకోవాలి. బంద్ చేసి వేడిగా ఉన్నప్పుడే చెన్నా కలపాలి. చెన్నాలో ముందుగా బెల్లం కలిపి చెన్నా ఒక 3 గంటలు నానబెట్టాను. చెన్నా అంటే పాలల్లో వెనిగర్ కానీ కాగబెట్టి పాలు వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేస్తే పాలు ఇరిగిపోతాయి. అది వడగట్టుకుంటే మనకు చెన్నా రెడీ అయిపోయిద్ది. ఆ చెన్నాలో ముందుగా బెల్లం కలిపాను. చెన్నాలో బెల్లం కలిపి పెడితేనే బాగుంటుంది, లేదంటే చెన్నా వేరే టేస్ట్ వస్తుంది. ఈ కలిపిన తర్వాత ఒక యాపిల్, పండ్లు ఏవైనా వేసుకోవచ్చు. అరటిపండు, దానిమ్మ, అన్ని పండ్లు కలిపి వేసుకోవచ్చు. నేను ఒక యాపిల్ ఒకటే వేస్తున్నాను, కట్ చేసి ఓపిక కూడా ఉండదు. అందుకని సగం యాపిల్ కట్ చేసి వేసాను నేను. యాపిల్ ముక్కలు, కొబ్బరి ముక్కలు అన్నీ వేసుకోవచ్చు. అరటిపండు, ద్రాక్ష, దానిమ్మ అన్నీ వేసుకుంటే బాగుంటుంది. ఓపుకున్న వాళ్ళు వేసుకోండి. ఇది చాలా హెల్దీ కూడా, పిల్లలకైనా పెద్దలకైనా. ఇది తింటుంటే తినాలనిపించేలాగా ఉంటుంది. పాయసము హెల్తీగా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ యాపిల్లో నేను సగం యాపిల్ వేసాను, చెక్కు తీసి సగం యాపిల్ కట్ చేసి వేసాను. యాపిల్ ముక్కలు మీరు కావాలంటే అన్నీ వేసుకోండి, పర్లేదు, బాగుంటుంది. ఎంత ఫ్రూట్స్ వేసుకుంటే అంత బాగుంటుంది, ఇంకా టేస్ట్ వస్తుంది. ఇది ఎంత చల్లగా అయితే అంత బాగుంటుంది. నేను దేవుడి కోసమని చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఎటువంటి డబ్బులు పడవు, చేయండి. నెట్ అయిపోదు, ఏమైపోదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయి. చూసినందుకు థ్యాంక్ యూ.